ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి వింటారా? తన గుండె ఎంత గిలగిలా కొట్టుకుంటుందో, ప్రాణం ఎంత అల్లాడిపోతుందో ఒక్కసారి వినండి. నిన్నే నమ్మి చేశానే నేరం, కళ్ళే తెరిచి వెడుతున్న దూరం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోసమే, గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన కాలమే, కన్నీరంటూ రాకున్నదే బాధే తీరేదారుండదే, మగువకు మరపంటే ఎంతో తేలికని నిన్నే చూసాక తెలుసెను నేడే, కాలం చేసే గాయం మానే దారే లేనే లేదా, ఆ గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా, చెప్పుకోలేనే తట్టుకోలేనే. ఇలా ఒక అబ్బాయి గుండె విలవిలలాడిపోతూ ఉంటుంది. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే ఇదే సిచ్యువేషన్ లో ఉంటారు ఒక నమ్మక ద్రోహం చేస్తే. కాబట్టి మీకు నిజంగా వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలి అని ఉంటేనే వాళ్ళతో ప్రేమ అని చెప్పండి. లేకపోతే వెంటనే వాళ్ళని వదిలేయండి. వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. ఇలా ప్రేమ అనే పేరుతో మీ అవసరాలను, కోరికలను తీర్చుకోవటానికి వాళ్ళని వాడుకోకండి. దయచేసి వేరే ఒకళ్ళ బాధకు మీరు కారణాలు కాకండి. మీ సంతోషాల గురించి వేరే వాళ్ళని బాధ పెట్టకండి.